మూవీ చాలా బాగుంది. మొన్న ఒకడు యూఎస్ లో రివ్యూ రాసిండు, దాని కన్నప్పకి రాశాడు, ట్వీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు పొద్దున మబ్బుల 3 గంటలకు లేచి రివ్యూ నెగిటివ్ ఇచ్చిండు. అంత అవసరం ఏముంది నితిన్ మూవీకి? అంత నెగిటివ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది వానికి? అలా వాడు సినిమా చూడొచ్చు రాదా మరి? 1 పాయింట్ ఇచ్చిన రివ్యూ. అట్లాంటి రివ్యూలు ఇస్తే జాగ్రత్త, మరి హైదరాబాద్ వస్తారు. సినిమా చాలా బాగుంది అన్న, అందరు చూడాల్సిన, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. నితిన్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది మూవీ. పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. మ్యూజిక్ బాగా సపోర్ట్ ఇచ్చింది సినిమాకి. అది మంగళవారం సినిమాకి ఎలా ఇచ్చారో సెకండ్ హాఫ్కి బాగానే ఇచ్చారు మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ ఉంటుంది. కాస్టింగ్ కొద్దిగా బాగా పెట్టుంటే బాగుండు, లైక్ హీరోయిన్స్ ఇంకా పెట్టుంటే బాగుండు అనిపించింది. లాస్ట్ టైం రాబిన్ హుడ్తో పోల్చుకుంటే కొద్దిగా స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు ఉన్నారు నితిన్ గారు. ఇంకొద్దిగా నెక్స్ట్ ఇంకా కొద్దిగా వర్క్ చేస్తే బాగుండు, కానీ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా గుడ్ వాచ్, ఫ్యామిలీస్ బాగా ఎక్కుతుంది సినిమా. శ్రీరామ్ వేణు గారు కూడా బాగా చేశారు. ఓకే, మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీ అందరు ఇది. సో దయచేసి ఎవరు ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దండి. పర్టికులర్గా చాలామంది ఫేక్ రివ్యూస్ తోటే సినిమాని లాస్ట్ చేస్తున్నారు. సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. నితిన్ అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారండి. మేడం, ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడం చాలా రోజుల తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆడియన్స్ రియాక్షన్ చూస్తూ ఉంటే, అంటే మేము ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో ఎప్పుడు నేను ప్రతి సినిమా అప్పుడు కూడా అలాగే చూసేదాన్ని. ఇప్పుడు టీమ్ మొత్తం అందరితో కలిసి అండ్ ఆడియన్స్తో కలిసి చూడడం హ్యాపీగా ఉంది. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది, మీ క్యారెక్టర్కి చాలా అప్లోజ్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్సే కంటిన్యూ చేస్తారా? ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఇంకా క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంది. కొన్ని చేశాను ఇప్పటి వరకు. సో ఇంకా డిఫరెంట్గా వీలవుతే చేద్దామని అనిపిస్తుంది, కానీ చూడాలి ఫ్యూచర్. ఎస్పెషల్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ లెవెల్లో కానీ అంతకుముందు కానీ. ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది? నితిన్ గారిది నాది సీన్స్ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఎమోషన్, ఇప్పుడు డైలాగ్స్ చెప్పి మేమిద్దరం బాగా ఎమోషన్ చూపించారే తమ్ముడు ఇలా ఇలా అనుకోవడం, అప్పుడు ఎమోషన్ రావడం చాలా ఈజీ. మేమేం మాట్లాడుకోకుండా, మేమేమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వడం చాలా కష్టం. సో అది ఈ సినిమాలో అచీవ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకా చెప్పాలి. వన్ వర్డ్ టు ద ఆడియన్స్ మీ సినిమా గురించి, అంటే ఝాన్సీ కిరణ్మయి నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది. మీకు కూడా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, చూస్తేనే ఆ ఎమోషన్ చాలా కన్వే అవుతుంది. తమ్ముడు అండ్ అక్క ఎమోషన్ చాలా బాగుంది. అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ చాలా ఊరికనే ఒక క్యారెక్టర్ అయితే పెట్టలేదు. డైరెక్టర్ గారు కూడా చాలా మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది, అందరికీ నచ్చింది. అందరూ చాలా మంచి రియాక్ట్ చేస్తున్నారు అన్ని యాక్షన్ సీక్వెన్స్కి. అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. అండ్ సింగిల్ థియేటర్లో రెస్పాన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో ఆడియన్స్తో కలిసి చూడడం ఎలా అనిపిస్తుంది? అదే, లైక్ సింగిల్ స్క్రీన్లోనే చూడాలి. ఇట్స్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అందరూ పేపర్ అన్ని చింపేసి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యా, నా ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది. ఎస్పెషల్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా హిలీరియస్ అనమాట. సో ఆల్రెడీ పాజిటివ్గా వచ్చేసింది బయట. సో ఆడియన్స్కి ఏం చెప్తున్నారు? అందరికీ నచ్చుతుంది. సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ మీరు చూడండి, దెన్ డిసైడ్ హౌ యూ లైక్ ఇట్. నితిన్ గారిది మీ కాంబినేషన్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఆ బాండ్, దట్ అన్కండిషనల్ ప్యూర్ బాండ్ చాలా బాగా వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్కి ఒక వన్ వర్డ్ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. 15 నిమిషాలు అయిపోయే కథని 2.5 గంటలు అస్సలు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు చూడలేము. ఒట్టి ఫైట్లే, అనవసరం, వేస్ట్.
నితిన్ ఇట్లాంటి సినిమాలు కాకుండా మంచి లవ్ 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 సినిమాలు చేస్తే బాగుంటుంది. నితిన్ యాక్షన్ పరంగా బాగానే ఉంది, ఫైట్స్ పరంగా మంచిగానే చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం చేజింగ్స్ ఫైట్స్, 100 మందిని ఒక్కడే చంపుతారు. అది మరీ దారుణంగా ఉంది. ఇలా కాకుండా నితిన్ లవర్ బాయ్ కనిపిస్తే మంచిగా ఉంటుంది, పర్లేదు. కానీ ఫస్ట్ హాఫ్ ఒకటే చూడగలుగుతాం, సెకండ్ హాఫ్ అయితే అసలు దరిద్రం. బాగుంది. దీంట్లో ప్రెగ్నెన్సీ సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నట్లు బాగుందండి మూవీ, చూడొచ్చు. ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ ఉందండి, బాగుంది. చాలా బాగుంది. సూపర్ బాగుంది, చెప్పాం. బాగుంది. శ్రీధర్ రెడ్డి గారు బాగా యాక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్. ఎవడాడు రివ్యూ అంతా మూవీ బాగాలేదు అది ఇది అంటారు, ఒకసారి వచ్చి చూడండి. మూవీ చూడడం ముందుకే రివ్యూ ఎలా ఇస్తారు? ఇట్టు ఇది నెక్స్ట్ ఎల్లమ్మతోని మళ్ళా ఒక ఇట్టు. బాగుందండి, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, సీన్స్ కూడా బాగుంది, ఫైట్ సీన్స్ కూడా లయ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బెటర్, మంచి అనిపించింది. నాకు అంత తెలియదు, బాగున్నది సినిమా మాత్రం బాగుంది.